శీతాకాలం వచ్చిందనుకోండి, అందరిళ్ళల్లోనూ పెరుగన్నం తినడం తగ్గించేస్తూ ఉంటారు. పిల్లలైతే జలుబులు దగ్గులతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ పెరుగన్నం పెట్టము. కాబట్టి పెరుగు ఎప్పుడు మిగిలిపోతూనే ఉంటుంది. కొంచెం పెరుగు మిగిలిందనుకోండి ఏ మైసూర్ బోండాలు లాంటివి వేసుకోవచ్చు. కానీ ఎక్కువ పెరుగు మిగిలిపోతే ఇలాగా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మనం కూరగాయలు మన ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పోపులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొన్ని టొమాటోలు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు ఉంటే మీ దగ్గర క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే పోపులోనే ఇవి 70% వరకు మగ్గిపోవాలన్నమాట. తర్వాత పెరుగులోకి 1 స్పూన్ శనగపిండిని కలిపేసుకొని బాగా చిలికేసుకోవాలి. తర్వాత పోపులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పెరుగుని. మీరు కావాలంటే పలుచగా చేసుకోవాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసేసుకొని లాస్ట్లో కొంచెం